ఆరెంజ్ ఓట్స్ కుకీస్. ఓకే, సో కుకీస్ అంటే అందరికి చాలా ఇష్టం, బట్ హెల్తీగా ఎలా చేసుకోవాలి ఏంటి, చాలా మంది బేక్ చేస్తూ ఉంటారు. ఆరెంజ్ అనేది చాలా అందరికి ఇష్టమైన కాంబినేషన్. ఇప్పుడు కుకీస్ లో ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం, కేక్స్ లో కానీ కుకీస్ లో కానీ యూస్ చేస్తున్నారు. సో ఓట్స్ తో చేస్తున్నారు కాబట్టి ఇంకా హెల్తీగా ఉంటది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఆరెంజ్ ఓట్స్ అన్నావు, కుకీస్ అండ్ బనానా కూడా ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ అన్నమాట. ఎస్, అవును. పిండి కూడా ఓట్స్ పిండి. ఓట్స్ పిండి. ఓకే, సో పర్ఫెక్ట్ గా ఉంది. కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ కోసం బనానా కూడా తీసుకొచ్చేసాం, ఆరెంజ్ జ్యూస్ అలాగే జస్ట్. సో పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అండ్ అనుకుంటున్నాను ఏదైనా స్వీట్నర్ యాడ్ చేస్తావేమో షుగర్ బదులు అని, బట్ ఓకే, వెరీ హ్యాపీ. షుగర్ తీసుకొచ్చా, బట్ బ్రౌన్ షుగర్, వెరీ హెల్దీ. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, ముందుగా మనము బనానా స్మాష్ చేసుకుందాం ఇందులో. ఓకే, స్మాషర్. ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉంటుంది, కానీ మనం క్వాంటిటీ అనేది చూసుకుంటూ ఉండాలి, ఎంత క్వాంటిటీ వేస్తాము అని. అవును. సో ఇందులో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నా కూడా, సో క్వాంటిటీ అనేది ఎంత తీసుకోవచ్చు ఏంటి, అండ్ డయాబెటిక్ వాళ్ళు కూడా తీసుకోవచ్చా? ఎస్, డయాబెటిక్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ ఎనివే మనం బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి 3 to 4 కుకీస్ వరకు తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఓట్స్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత రోల్డ్ ఓట్స్. ఇంకొక స్పూన్. సో ఈ మధ్య ఎవ్రీడే చాలా మంది ఓట్స్ తీసుకుంటూ ఉన్నారు. సో అలా తీసుకోవచ్చు అంటే ఎవ్రీడే ఓట్స్ యూస్ చేయొచ్చా, లేకపోతే దాన్ని కూడా కొంచెం రెస్ట్రిక్ట్ చేయాలి, అలా ఏమైనా ఉందా? రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఎవరికైతే యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కొంచెం ఓట్స్ని రెగ్యులర్గా కాకుండా కొంచెం రేర్గా తీసుకోవాలి. అంటే లైక్ వీక్లీ 1 or 2 days తీసుకోవాలి చాలు. మిగతా వాళ్ళందరూ రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఆ తర్వాత బ్రౌన్ షుగర్, బేకింగ్ సోడా, ఇది ఆరెంజ్ స్కిన్ పీల్. ఓకే, సో ఆరెంజ్ జస్ట్ అని అంటూ ఉంటారు. ఎస్, చాలా మంది కేక్స్ లో కూడా యూస్ చేస్తూ ఉన్నారు ఇలా ఫ్లేవర్ కోసం. ఓకే, నెక్స్ట్ ఆరెంజ్ జ్యూస్, అలాగే పాలు. సో మనకు జస్ట్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వస్తే చాలు కదా? ఎస్, అవును, చాలు. కుకీస్ కాబట్టి చాలా థిక్ కన్సిస్టెన్సీ రావాలి కదా? ఎస్, అవును. ఓకే, సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనము ఆ బేకింగ్ ప్లేట్ని బటర్తో కొంచెం గ్రీస్ చేద్దాం. ఓకే, సో మనం ఎవ్రీడే కూడా ఫైబర్ డైట్ తీసుకోవాలి. అండ్ ఓట్స్ మనకు మంచి ఫైబర్. సో ఇది పిల్లలకైనా పెద్దలకైనా ప్రతి ఒక్కరికి కూడా ఫైబర్ మన డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడానికి కాబట్టి సో ఈ కుకీస్ ప్రిపేర్ చేసుకొని మనం డైలీ రెగ్యులర్గా పిల్లలకి ఇవ్వచ్చు అండ్ అలాగే పెద్దవాళ్ళకి కూడా ఇవ్వచ్చు. అండ్ ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఈ కుకీస్? ఈ కుకీస్ మనము 3 to 4 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంది మౌల్స్, షేప్ మౌల్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ కలర్స్, షేప్స్ అని రావడానికి. సో
సో బనానా, ఓట్స్, తర్వాత ఆరెంజ్ జ్యూస్ వీటన్నిటి గురించి తెలుసు. బట్ ఆరెంజ్ జస్ట్ పొట్టు ఏదైతే యూస్ చేసామో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు అందరూ కూడా ఆరెంజ్ స్కిన్ పౌడర్ స్కిన్ కి అప్లై చేసుకుంటున్నారు. సో దానివల్ల ఆ డెడ్ స్కిన్ సెల్స్ ఏదైతే ఉంటుందో అది పోతుంది అండ్ సెల్స్ జనరేట్ అవుతాయి, ఫేస్ గ్లో వస్తుంది. అండ్ మోస్ట్లీ ఆయుర్వేదిక్ దాంట్లో కూడా ఎక్కువగా ఆరెంజ్ స్కిన్ పౌడర్ ఇస్తూ ఉంటారు. సో మన హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఇన్సైడ్ అది ఏంటి అంటే చక్కటి వైటమిన్ సి ఇస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. ఓకే, సో అవుటర్ గ్లోనే కాకుండా మనం ఇన్సైడ్ ఏదైనా ఇంటేక్ తీసుకోవాలి అంటే ఆరెంజెస్ కూడా తీసుకోవచ్చు. ఎస్, ఓకే, పర్ఫెక్ట్. సో రెడీ అయిపోయినట్టే. ఓకే, ఇంకా మనం దీన్ని ఇప్పుడు బేక్ చేసుకుందాం. ఓకే, మామూలుగా ఏంటంటే జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ అండ్ బనానా అని వేసాం కాబట్టి అంత ఎక్కువగా కుకింగ్ టైం కానీ లేకపోతే బేకింగ్ టైం పట్టదు అనుకుంటా. ఓకే పల్లవి, సో చక్కగా బేక్ అయిపోయింటే ఒకసారి చూద్దామా మరి? ఓకే, ఓకే, సో కుకీస్ కదా, అంటే ఓట్స్ యూస్ చేసాం అంటే కొంచెం ఏమంటారు ఎక్కువ కుక్ అయిపోతాయి, త్వరగా కుక్ అయిపోతాయి కదా. సో బట్ స్టిల్ టేస్ట్ వైజ్ ఎలా ఉంటుందో ఏంటి చూడాలి. ఓకే, ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే లాస్య, ఆరెంజ్ ఓట్స్ కుకీస్ రెడీ అయిపోయాయి. ఎస్, ఆరెంజ్ ఓట్స్ కుకీస్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఆరెంజ్ ఓట్స్ కుకీస్ కి కావాల్సిన పదార్థాలు: వెన్న 100 గ్రాములు, అరటిపండు 1, బ్రౌన్ షుగర్ 100 గ్రాములు, రోల్డ్ ఓట్స్ 100 గ్రాములు, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు, ఓట్స్ పొడి 1 కప్పు, ఆరెంజ్ జ్యూస్ కొద్దిగా, ఆరెంజ్ పొట్టు కొద్దిగా. ఆరెంజ్ ఓట్స్ కుకీస్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో అరటిపండు వేసి మెదుపుకోవాలి. దీనిలో ఓట్స్ పొడి, రోల్డ్ ఓట్స్, బ్రౌన్ షుగర్, బేకింగ్ పౌడర్, ఆరెంజ్ పొట్టు, ఆరెంజ్ జ్యూస్, పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన బేకింగ్ ట్రేలో ఉంచి బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఆరెంజ్ ఓట్స్ కుకీస్ రెడీ.